ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. పోలింగ్ స్టార్ట్ అయిన మొదటి 2-3 గంటల్లోనే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే ఫుల్ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. విపక్ష కూటమి చంద్రబాబు నేతృత్వంలోని విపక్ష కూటమికి అయితే కొన్ని నెగిటివ్ సంకేతాలు అయితే వెళ్తూ ఉన్నాయి. దానికి కారణం అందరికీ తెలిసిందేగా, పోలింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేటివి రిలీజ్ చేస్తారు అని. అయితే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఈరోజు సాయంత్రమే రిలీజ్ చేయరు, ఎందుకంటే దేశవ్యాప్తంగా పోలింగ్ ముగిసిన సాయంత్రం అనేది విడుదల చేస్తారు. ఆ ఎగ్జిట్ పోల్ కోసం ఏం చేస్తారు, పోలింగ్ బూత్ నుంచి ఓట్లేసే బయటకు వచ్చే వాళ్ళ దగ్గర ఒపీనియన్స్ తీసుకుంటారు. ఆ క్రమంలో చాలా సర్వే సంస్థలు ఎవరెవరైతే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తారో ఆ సర్వే సంస్థలు జనాల దగ్గర నుంచి తీసుకున్న ఎగ్జిట్ పోల్ ఏదైతే ఉంటుందో మొదటి 2-3 గంటల్లోనే దాదాపు మెజారిటీ కాదు, కొన్ని చోట్ల పూర్తిగా వన్ సైడ్ అనే విధంగానే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అయితే పడుతూ ఉన్నాయి అని. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అంటే ఉంటారు కదా, వాళ్ళతో టచ్లో ఉన్న వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటే వైసీపీకి ఫుల్ పాజిటివ్ సంకేతాలు అందుతూ ఉన్నాయి కింద నుంచి అని కూడా వైసీపీలో అయితే ఆనందం వెల్లివిరుస్తోంది. అండ్ ఇటు బేసిక్గా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి వీళ్ళ వైపు నుండి అయితే మొదటి నుండి కూడా సర్వే సంస్థలని కూడా వైసీపీకే అధికారాన్ని కట్టబెడుతూ వచ్చాయి. అండ్ అందుకే కదా ఈవెన్ చంద్రబాబు గారు కూడా పాజిటివ్ని కాకుండా పూర్తిగా నెగిటివ్ ప్రచారాన్ని నమ్ముకొని వచ్చారు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అక్కడి నుంచి వాళ్ళ వేగుల ద్వారా సమాచారాన్ని తెప్పించుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఎక్కడికక్కడ వాళ్ళు బలంగా ఉన్న చోట పోలింగ్ శాతాన్ని పెంచండి, వాళ్ళు బలంగా ఉన్న చోట అందరినీ పోలింగ్ వరకు బూత్ వరకు తీసుకొని వచ్చి ఓటేయించండి అని చెప్పి వాళ్ళ శ్రేణులను ఉసిగొలుపుతున్నా ఇప్పుడు ఆ పరిస్థితి అయితే ఉండదు. అండ్ మరీ ముఖ్యంగా వైసీపీకి సైలెంట్ ఓట్ బ్యాంక్ ఉంటుంది అని చెప్పి నేనైతే చాలా బలంగా నమ్ముతూ వస్తున్నా. మరి ఇంతకుముందు ప్రీ పోల్ సర్వేలు నిజమవుతాయా, ఇప్పుడు వస్తున్నటువంటి ఏమంటారు ఈ పాజిటివ్ వైబ్స్ అనేటివి అలాగే కంటిన్యూ అవుతాయా, లేకుంటే ఇంకేమన్నా అనేది జూన్ 4వ తేదీ అన్నీ బయటపడతాయిలేండి.